సంస్కృత పదాలు లేకుండా 80% పాటలు ఉండవు. క్లాస్ పాటలకు ఎక్కువ శాతం వాడేది సంస్కృతమే. భక్తి గీతాలకు సంస్కృతం ప్లస్ గ్రాంధికం వాడతారు. మనం ప్రతినిత్యం మాట్లాడే భాషలో 30% సంస్కృతమే వాడతాము, కానీ చాలామందికి తెలియదు. ఇంకా అరవం, వైకృతం, ప్రాకృతం చాలా పదాలు వాడుతుంటాం కానీ తెలియదు. సంస్కృత పదాలు పార్ట్ 1 లల. శబ్దజ్ఞానం నేర్చుకుంటే అన్నీ తెలుస్తాయి అందరికీ. రతి, సూరతం, సంతోషం స్త్రీలింగం అన్నమాట. అన్ని స్త్రీలింగాలే ఉంటాయి. పురుషలింగాలు కూడా అన్ని పురుషలింగాలే ఉంటాయి, ఒక పదం ఉంటాయి. రతి, అనురాగం, మన్మధుని భార్య. స్త్రీలింగాలు మాత్రం ఉండవు, ఫస్ట్ పదమే ఉంటుంది. ధృతి, సంతోషం, ధైర్యం, యజ్ఞం, పంచాంగ యోగం అన్ని స్త్రీలింగాలే. క్షితి, నివాసం, భూమి, ప్రదేశం. భృతి, జీతం, వెల. శితి, నల్లని వర్ణం, భుజపత్రి చెట్టు. ఇది పురుషలింగం అన్నమాట, కిందిది. యతి, పద్యం యందు విశ్రమ స్థానం. యతి అంటే పద్యానికి మొదటి స్థానంలో ఉంటుంది. స్త్రీ. యతి, ప్రతిక్రియ, సన్యాసి, పురుషలింగం. ధృతి, తోలుతిత్తి, చేప, పురుషలింగం. తోలుతిత్తి ఒకప్పుడు మనోళ్ళు వాడుతుండ్రు. పతి, ప్రభువు, గమనం, మొదలు. ఈ పతి అనే పదం చాలా సినిమాలో వినింటారు. హిందీలో కూడా పతి అని అంటారు. దితి, ఖండించుట, రాక్షసుల తల్లి, స్త్రీలింగం. చితి, సమూహం, కాటికి, స్త్రీలింగం. చితి వేర్చడం అంటుంటారు, తెలుసు కదా. మతి, బుద్ధి, అభిలాష, స్మరణ. అభిలాష అంటే కోరిక, స్మరణ అంటే పిలవడం అన్నమాట, తలుచుకోవడం. గతి, ఎల్లప్పుడూ, ద్రవించుచున్న, సెలవేసిన, వరణ మార్గం. ఇవన్నీ స్త్రీలింగాలు. గతి, త్రోవ, అవస్థ, జ్ఞానం, నడుచుట, ఉపాయం. ఋతు, ముట్టు రక్తం, కాంతి, వసంత, గ్రీష్మాది ఋతువులు. ముట్టు రక్తం అంటే లేడీస్ ముట్టుకోవడం అన్నమాట. క్రతు, క్రతు అంటుంటారు మామూలుగా. యజ్ఞం, క్రతు మహాముని. సుత, రాజు, పుత్రుడు, పురుషలింగాలు ఇవన్నీ. పురుషునికి సంబంధించిన ఏదైనా పురుషలింగాలే ఉంటాయి, స్త్రీకి సంబంధించినవి స్త్రీలింగాలు ఉంటాయి అన్నమాట. హిత, ధరించబడినది, ఇష్టమైనది. ఇవన్నీ ఇది స్త్రీలింగం. హిత అనేది మనకు. శిత, శాత, సుఖము. ఇవి నపుంసకలింగం అన్నమాట. శిత, శాత, తీక్ష్ణమైనది, సన్ననైనది. తీక్ష్ణమైనది అంటే అలాగే ఉండేది అన్నమాట. సిత, సమాప్తి అయినది, తెల్లనిది, కట్టబడినది, తెలియబడినది. స్త్రీలింగం ఇది సిత అనేది, అదొకటే. సిత, సమాప్తి అయినది, తెల్లనిది, కట్టబడినది, తెలియబడినది. ఈ స్త్రీలింగం పురుషలింగం వర్ణించేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది తేలికగా తీసుకుంటే. యుత, సమ్మేళనమైనది.
యుత 4 చేతుల ప్రమాణము నపుంసకలింగం ఇది. నత వంగినది, గ్రంథి తగరపు చెట్టు, త్రిలింగాది దేశాల నుంచి వచ్చిందని చెప్పి అర్థం, నిఘంటు అర్థం. దుత విడవబడినది, కదల్చబడినది. మత పూజాపత్రి బడినది, ఇష్టమైనది, పూజింపబడినది, ఇష్టమైనది, త్రిలింగంలే. గత నడుచుట, పొందబడినది, నపుంసకలింగం. మృత యాచన, చావు. మృత చనిపోయినవారు, చావు వస్తుంది, చనిపోయినవారు రెండు వస్తుంది. ఘృత ప్రకాశింపచేసేది, త్రిలింగం ఘృత అనేది. ఘృత నేతి, ఉదకం నపుంసకలింగం అన్నమాట. స్త్రీలింగం పురుషలింగం కానీ నపుంసకలింగం. కృత చేయబడినది, హింస, ఫలము, ఫలము అంటే లాభం. కృత కృతయుగము, సమృద్ధి, సమృద్ధి అంటే అధికంగా ఉండడం అని అర్థం. ఋత జలము, ప్రకాశింపచేసేది, యథార్థము, పూజింపచేసేది. రత సూరతము, మర్మాంగము, తెలుసు కదా మర్మాంగం. ఇత గడిచిన కాలము, తెలియబడిన దానికి, త్రిలింగం ఇత అనేది, దాని వరకు మాత్రమే. తత వీణావాద్యములు, వాయువు, నపుంసకలింగం. మనం ఫస్ట్ చెప్పే పదాలు మాత్రం లల, తత అనేటివి ఫస్ట్ ఏదైతే చెప్తామో. తత వితత శబ్దము, విస్తారమైనది. లల అంటే దీర్ఘాలు లేని 2 అక్షరాలు అన్నమాట, జతకూడి ఉన్నాయి, విరుపు, మాత్రా ఛందస్సు ప్రకారం విరుపు. అను సన్నధాన్యము, సూక్ష్మమైనది. సన్నధాన్యం అంటే సన్నబియ్యం, సూక్ష్మమైనదంటే మరి చాలా చిన్నది. కుని నంది వృక్షము, ఈచపోయి చేతులు, ఈచపోయిన చేతులు, చేతుల పని అయిపోయిందన్నమాట. అని బండి చక్రం, చీల, ఖడ్గదారుడు, పొలిమేర. ఖడ్గదారుడు అంటే ఖండించేవాడు, పొలిమేర అంటే ఊరుబేట. మణి, ఉండ, శిష్ణాగ్రం, రత్నం, మేక మెడికింది, స్తనములు. శిష్ణాగ్రం అంటే స్త్రీ యొక్క యోని అన్నమాట. శన ఒరుపుడు రాతి, రంపం, వస్త్రం అనేది మాత్రం ఇక్కడ స్త్రీలింగం, పైవేమో పురుషలింగాలు. గణ సమూహం, సంఖ్యలకు, సైన్యము. మనోళ్ళు వాడుతుంటారు చూడరా, ఘనంగా చేసిండ్రు మీ పెళ్ళి అని, అదే గణ అంటే సమూహం, పురుషలింగాలు. పన వ్యవహారం, జీతం, ధనం. పన గవ ప్రమాణము, వెల, పందెము, జూదము. గవలతో ప్రమాణం చేయించడం అన్నమాట. కన పిప్పిళ్ళు, జీలకర్ర, స్త్రీలింగాలు ఇవన్నీ. కన మిక్కిలి, సూక్ష్మమైనది, నూక, మరీ చిన్నది. మిక్కిలి సూక్ష్మమైనది అంటే, నూక అంటే నూకలు. దృఢ లావైనది, విస్తారమైనది, మిక్కిలి. విస్తారమైన అంటే బాగా విస్తరించుకొని ఉన్నదన్నమాట. షడ షడ పానీయం, భేదం. పానీయం అంటే అదొక ద్రవం. గడు వీపు కంతి, గూని. వీపు కంతి అంటే మన ఈ సినిమాల హీరోకు కావు, వీపు మీద కంతులు అవే.
జడ దూలగొండి చెట్టు స్త్రీలింగం. చెట్లు నదులు ఇవన్నీ స్త్రీలింగాలే ఉంటాయి దాదాపు. జడ మూడునకు చలి బారిన పడ్డవాడు. జడ అంటే చలించలేకపోవడానికి కూడా అర్థం ఉంది. గుడ బెల్లం ఏనుగు ఏనుగునకు 1000 కవచాదులు. శట మధ్యవర్తి ఉమ్మెంత చెట్టు శృంగార నాయిక మందు మూర్ఖుడు. హఠ తూటికూర బలత్కారము. ఈ పదాలు కూడా హిందీలో వాడుతుంటారు. హఠ అనేది అట్లా హఠావో అలా. కట స్వరము కంఠముని కంఠరొక్కులు. సంస్కృతం అంతటా వ్యాపించింది అన్నమాట. అన్ని భాషల్లో వాడతారు. తమిళం కన్నడ మలయాళం. దట త్రాసు తక్కెడ హిందీలో అన్ని భాషల్లో వాడతారు. సంస్కృతం లేని భాష అంటూ లేదు. సంస్కృతం నుంచి అన్ని భాషలు పుట్టినాయని చెప్పి. పటు వాడైన ఆరోగ్యం నేర్పరి పొట్ల చెట్టు. కటు అయిష్టం దూషించుట నల్లావాలు. ఇది త్రిలింగం కటు అనేది. కటు అయిష్టం దూషించుట నల్లావాలు. కటు మంచి వాసన గలది తీవ్రమైనది దీర్ఘక్రోధము స్త్రీలింగం కటు అనేది. చటు ప్రియవాక్యం అంటే ప్రియమైన వాక్యం. ఉదయం యోగాసన పుమ్ అంటే పురుషలింగం. విట పర్వతం ఉప్పు విటుడు ఎలక చండ్ర చెట్టు. విటుడు అంటే మనోళ్ళు అంటుంటారు అమ్మాయిలతోటి పోవడం, వాడు విటుడు. వట శివ జటాజూటం మర్రి చెట్టు గురువింద పూస. వట ఉండ బెల్లం భక్ష్యం సామ్యం దారం. లట చెడ్డమాట దోషం. వట మురళి చెట్టు మంచి విలువ ముందుగా చేయుట పురుషలింగాలు ఇవన్నీ. కుట కోట కడవ గృహము రాలు మలుచువాడు. గట కూర్చుండుట సభ ఏనుగుల గుంపుగా కూర్చోవడం అంటే ఏనుగుల మంది ఒకతోటి ఉండడం మొత్తం దాన్ని ఇలా అంటారు అనమాట గట. గట కుంభం సమాధి ఏనుగుల తల. బట యుద్ధభటుడు తిండి తిన్నవాడు. తుచ్చం తుచ్చం అంటే నీచమైంది. బాగా తిండి తిని బలిచినవని పెట్టుకునేవారు యుద్ధభటుని కాబట్టి. కట లోతుబావి శ్లేష్మం ఆయుధం ఉల్లి. శ్లేష్మం అంటే తెమడ. ఇవన్నీ పురుషలింగాలు. కట పిరుదులు చాప పనిచేయువాడు శవం సమయం అతిశయం. అతిశయం అంటే ఆశ్చర్యం. పాట కూడా ఉంది కదా జీన్స్లో. ఆజ్ఞ బుద్ధి లేనివాడు. అజి యుద్ధం సమానమైన భూమి అంటే సమానంగా లేవల్గా ఉండే భూమి అన్నమాట. అంత ఒకటే లేవల్గా ఉండే భూమి. సమానమైన భూమి అంటే అదేదో అనుకున్నారు. కుజ నరకాసురుడు అంగారకుడు. అంగారక గ్రహం కుజగ్రహం అదే ఇది. భుజ హస్తము బాహు. బాహు అంటే చేతులు అన్నమాట. హస్తం అంటే మనం అన్నం తినే హస్తం. భుజ మనం భుజాలు అంటుంటాం అదే ఇది భుజ. నిజ స్థిరమైనది. నిజం అనేది స్థిరంగా ఉంటుంది. డైలాగులో వింటుంటారు సినిమా డైలాగులో. అజ విష్ణువు శివుడు మన్మధుడు బ్రహ్మ మేక అజమహారాజు.
రుచి, కిరణం, కాంతి, ఇచ్చ, అత్యాసక్తి. ఇచ్చ అంటే కోరిక, అత్యాసక్తి అంటే ఎక్కువ కోరిక కలిగి ఉండడం అన్నమాట. శుచి, శుచి అంటే శుభ్రం అన్నమాట. పరిశుద్ధమైన, ఆషాఢం తెలుపుకు, గ్రీష్మ ఋతువుకు, ఇవన్నీ తెలుపుకు సంకేతాలు అన్నమాట. శుభ్రం అనేది మంచికి, తెలుపుకు తెలిపే వాడతారు. పిచు, దూది, తాండ్ర చెట్టు. కచ జుట్టు, బృహస్పతి కుమారుడు, బంధం ఎండిన కురుపు, ఆడ ఏనుగు. లఘు మనోహరం, సారం లేనిది, నీచమైనది. కృష్ణ గురువు, తొందర అంటే కృష్ణుని గురువు అన్నమాట. సారం లేనిదంటే ఏమీ లేనిది. భృగు శుక్రాచార్యుడు, కొండచర్య జమదగ్ని ముని, శివుడు. భృగు అంటే ఇంతమందికి పేర్లు ఉన్నాయి, దాంతోపాటు కొండచర్య కూడా. ముర్గ మృగశిర నక్షత్రం. యాచన వేట, మునీశ్వరుని భార్య. ముర్గ పశు మూత్రము. వేడి ఏనుగు. యుగ 4 యుగములు. జంట 4 చేతుల ప్రమాణం. రథము మరియు ఇద్దరు కలిసి ప్రమాణం చేసుకోవడం. బగ కీర్తి, పరాక్రమం, ప్రయత్నం, కోరిక, దర్పం, మోక్షం. దర్పం అంటే గొప్పలు చెప్పడం. బగ ఐశ్వర్యం, ప్రభావం, జ్ఞానం, విరక్తి. జ్ఞానం వస్తే విరక్తి వస్తుంది, అలా వస్తుంటాయి అన్నమాట పదాలు. నగ సూర్యుడు, సర్పం. సర్పం అంటే పాము. కగ సూర్యుడు, దేవతకును. పక్షి బాణము అంటే దేవతకు కూడా ఉంది కగ అనే మీనింగ్ అన్నమాట. పురుషలింగాలు ఇవన్నీ. అగ పర్వతం, వృక్షం. సుఖము, స్వర్గం, వరుణదేవుని పట్టణం. ముఖ ఇంటి ముంగలి, ముఖము, ఆరంభం, ఉపాయం. నక గోటి చిప్ప, నపుంసకుడు. గోటి చిప్ప అంటే గోటు పైన గోటు తెల్లగా ఉండదు, గోరు అదే ఇది. నపుంసకుడు అంటే అది లేనివాడు. శుక మహాముని, చిలుక. రావణుని మంత్రికి కూడా ఇదే పేరు అన్నమాట, శుక. బక పుష్పము, బకాసురుడు, కుబేరుడు. అక పాపము, దుఃఖం. విశ్వకోశం సంస్కృతాంధ్ర పదకోశం నుంచి సేకరించబడింది. రోహిణి పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేశారు. ఇది విజయవాడలో ఉంటుంది వీళ్ళది. నత వంగినది, గ్రంథి తగరపు చెట్టు.